అందరికీ నమస్కారం। ఈ వీడియో చూసే ముందు ఓం నమో సూర్యదేవాయ నమః అని కామెంట్ చేయండి। ఆదివారం నాడు సూర్య భగవానుడిని పూజించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు। సూర్య భగవానుడి అనుగ్రహంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది, డబ్బుకి లోటు ఉండదు। ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించని ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడి ఉంటుంది। అలా ఆదివారం సూర్యునికి అంకితం చేశారు। గ్రహాలకి రాజు, అన్ని గ్రహాల కంటే బలవంతుడు సూర్యదేవుడు। ఆదివారం సూర్య భగవానుడిని ఆరాధించడం వలన కోరికలు నెరవేరుతాయి। హిందూ శాస్త్రం ప్రకారం సూర్య భగవానుడికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది। ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి పూజ చేయడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి అని భక్తుల విశ్వాసం। ఎవరి జాతకంలో అయినా సూర్యుడి స్థానం బలహీనంగా ఉంటే వాళ్ళు సూర్యుడికి నీటిని సమర్పించి ప్రసన్నం చేసుకోవచ్చు। సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది। సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆదివారం మాత్రమే కాదు, ప్రతిరోజు సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు। ఉదయం వేళ వచ్చే లేలేత సూర్యకిరణాలు శరీరం మీద పడటం వల్ల చర్మ సమస్యలు దూరం అవుతాయి, శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది। ఇలా చేయడం వల్ల నవగ్రహాల ఆశీస్సులు మీకు లభిస్తాయి, కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుంది। మీ జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి। నీటిని సమర్పించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమాలు: ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి। అర్ఘ్యం సమర్పించే సమయంలో మీ 2 చేతులు తల పైకి ఎత్తి నీటిని కిందకు వదలాలి, అవి కాళ్ళ మీద పొరపాటున కూడా పడకూడదు। అర్ఘ్యం సమర్పించిన వెంటనే 3 సార్లు ప్రదక్షిణ చేసి భూమాతకి నమస్కరించాలి। ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి। నీటిని సమర్పించేటప్పుడు కుదిరితే ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరించండి। నీటిని సమర్పించే సమయంలో మీ మొహం తూర్పు వైపుకు ఉండాలి। ఆదివారం సూర్యుడి అనుగ్రహం కోసం పరిహారాలు: వాస్తు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం నాడు కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది। అర్ఘ్యం సమర్పించాలి। ఆదివారం నాడు ఉప్పు తినకూడదు, ఇలా చేయడం వల్ల శారీరక మానసిక సామర్థ్యం పెరుగుతుంది। అందుకే ఆదివారం రోజు మీ ఇంట్లో పెద్దవాళ్ళని సంతోషంగా చూసుకోవాలి, వారికి నచ్చిన పనులు చేస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటే సూర్యదేవుడి అనుగ్రహం పొందుతారు। అలాగే ఆదివారం ఇంట్లోని పెద్దలకి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు దానం చేయాలి, ఇలా చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది। ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యితో దీపం వెలిగించాలి, ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది। ఆదివారం నాడు బెల్లం, పాలు, బియ్యం, బట్టలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు। నుదుటిపై గంధపు తిలకం రాసుకుంటే మంచిది। ఆదివారం ఆదిత్య హృదయ పారాయణం పఠించాలి, అలాగే ప్రవహించే నీటిలో బెల్లం, బియ్యం వదిలితే మంచి జరుగుతుంది।